నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. మూడో పెళ్లితో కొత్త జీవితానికి శ్రీకారం. 61 ఏళ్లు అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరుగాంచిన అమీర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమా కోసం కాదు, తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కీలక నిర్ణయంతో. 61 ఏళ్ల వయసులో తన చిరకాల స్నేహితురాలు వ్యాపారవేత్త గౌరీ స్ప్రాట్ ను వివాహం చేసుకుని జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈ వార్తతో సోషల్ మీడియాలో మొత్తం అమీర్ ఖాన్ గురించే మాట్లాడుతోంది. మరి గౌరీ స్ప్రాట్ ఎవరు? వీరిద్దరి పరిచయం ఎలా మొదలైంది? పెళ్లి ఎలా జరిగింది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. అమీర్ ఖాన్ జూలై 5న ముంబైలోని తన పాలీ హిల్ నివాసంలో అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో గౌరీ స్ప్రాట్ ను వివాహం చేసుకున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ రూపంలో ఈ వేడుక జరిగింది. పెళ్లి తర్వాత గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయలేదని ముందుగానే అమీర్ వెల్లడించారు. అయితే ఈ పెళ్లి అమీర్ ఖాన్ కు మూడో వివాహం. గతంలో ఆయన రీనా దత్ ను వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు ఉన్నారు. తర్వాత దర్శకురాలు కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. విడిపోయిన తర్వాత కూడా 2 మాజీ భార్యలతో స్నేహపూర్వకంగా సంబంధాలు కొనసాగించడం అమీర్ ప్రత్యేకంగా చెప్తూ ఉంటాడు. ఇక గౌరీ స్ప్రాట్ గురించి మాట్లాడితే ఆమె బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త. బ్యూటీ, వెల్నెస్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అంతేకాదు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ కార్యకలాపాలలో కూడా భాగస్వామ్యంగా ఉన్నారు. గౌరీకి కూడా ఇది 2వ వివాహమే. ఆమెకు మొదటి వివాహం ద్వారా ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అమీర్ గౌరీ పరిచయం కొత్తది కూడా కాదు. దాదాపు 25 ఏళ్ల క్రితం వీరిద్దరికి ఒకరొకరు తెలుసుకున్నారు. అయితే కాలక్రమేణా దూరమైన వీరు మళ్ళీ కలుసుకొని స్నేహం ప్రేమగా మారింది. గత 2 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న ఈ జంట చివరకు పెళ్లి బంధంతో ఒకటైంది. అమీర్ తన 60వ పుట్టినరోజు సందర్భంగా తొలిసారి గౌరీని మీడియాకు పరిచయం చేశారు. ఇప్పుడు రిపీట్. అప్పుడే ఆమె గురించి ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ, నా జీవితంలో ఇప్పుడు చాలా ప్రశాంతంగా స్థిరంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి వీరి పెళ్లి గురించి వార్తలు వినిపించాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సింపుల్ గా ఈ వేడుకను నిర్వహించారు. సోషల్ మీడియాలో విడుదలైన తొలి ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే మరోవైపు సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. 60 ఏళ్లు దాటిన తర్వాత మూడో పెళ్లి అవసరమా అంటూ కొందరు ప్రశ్నించారు. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ, వయసు అనేది సంతోషానికి అడ్డంకి కాదు, 2 పెద్దవాళ్ళు పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి అని అభిప్రాయపడ్డారు. ఇక అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంగానే మారుతూ ఉంటుంది. కానీ తన కుటుంబ సభ్యులతో, మాజీ భార్యలతో మంచి సంబంధాలు కొనసాగించడం ఆయన ప్రత్యేకత. ఈ పెళ్లి వేడుకల్లో కూడా పిల్లలు పాల్గొని కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడం అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అభిమానులందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఈ కొత్త జీవితం అమీర్ ఖాన్ కు మరింత సంతోషాన్ని ఇస్తుందా? వ్యక్తిగత జీవితంలో కొత్త ఆరంభం చేసిన ఆయన సినిమాల్లో కూడా కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తారా అనేది చూడాలి. మొత్తానికి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ 61 ఏళ్ల వయసులో గౌరీ స్ప్రాట్ ను వివాహం చేసుకుని తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. సాదాసీదా వేడుకతో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతుండగా సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. మరి అమీర్ ఖాన్ ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేసి తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి తాజా సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.